రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. అందరికీ నమస్కారం అయ్యా. నేను ముత్తారెడ్డి, నేను రిటైర్డ్ లెక్చరర్ని. బాటనీ నాది. నేను కొంతకాలం అంటే పర్యావరణం మీద ఎక్కువ జనాన్ని అవేర్నెస్ చేయడానికి కూడా తిరుగుతున్నాను కూడా. అయితే ఈ పర్యావరణం విషయం వచ్చేప్పుడు నిజానికి ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి చూస్తే ఎట్లుందంటే గొంగట్లో కూర్చుండి వెంట్రుకలు ఏరేసుకున్నట్టుగా ఉంది. మనకి ఎక్కడ రేడియేషన్ లేదు చెప్పండి. మన సెల్ ఫోన్లలో రేడియేషన్ ఉంది, మన మైక్రోవేవ్లో రేడియేషన్ ఉంది, మన టీవీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంటే రిమోట్ కంట్రోల్ ఉన్న వాటిలో రేడియేషన్ ఉంది, మన ఇంట్లో వైఫై ద్వారా రేడియేషన్ ఉంది, అన్నిట్లో రేడియేషన్ ఉంది. హాస్పిటల్ పోతే ఎంఆర్ఐ తీసినా రేడియేషనే ఉంది, ఎక్స్రే తీసినా రేడియేషనే ఉంది. కాబట్టి ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు ప్రజల్లో చెప్పేటప్పుడు కొంచెం అవగాహనతోటి చెప్తే బాగుంటుంది. నష్టపరిచేదైనా కానీ మానవ కళ్యాణానికి తోడ్పడుతుంది అంటే దాన్ని మనం ఒప్పుకుంటున్నాము. మనం ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేటప్పుడు మనల్ని స్కానింగ్ చేస్తారు, మరి అక్కడ కూడా రేడియేషన్ జరుగుతుంది. అమెరికా వెళ్ళి దిగే వరకు 3-4 సార్లు మనం స్కాన్ చేయబడతాం, కానీ ఒప్పుకుంటున్నాం కదా, ఎందుకంటే అది మనకు మేలు చేస్తుంది, మన సౌకర్యం కల్పిస్తుంది అని. అట్లాగే ఏ వ్యవస్థ తీసుకున్నా పర్యావరణంలో నష్టం రాకుండా నేను అభివృద్ధి చెందానంటే మాత్రం అసాధ్యము. సింపుల్గా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనం 4 చెట్లు కొట్టేయాల్సిందే. నేను ఇల్లు కట్టుకోవన్నా చెట్లు కొట్టేయొద్దా అని అంటే మరి నువ్వు ఇల్లు కట్టుకోవద్దు, ఆ కొండకు సొరిక చేసినా కూడా కొండ కూడా నష్టపోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ సొరిక ఉంటే అక్కడే నివసిస్తా. నేను బట్టలు కూడా కట్టుకొని, ఎందుకంటే నెయ్యాలంటే మగ్గాలు కావాలంటే మిషన్. ఇలా మాట్లాడుకుంటూ పోతే దీనికి అర్థం లేకుండా పోతుంది. అభివృద్ధి ఎంబడే కొంత పర్యావరణం నుంచి తప్పకుండా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వము లేదా ఇట్లాంటి మన డిఫెన్స్ రంగాలు ఏం చేస్తాయనంటే అటు పర్యావరణాన్ని ఇటు అభివృద్ధిని సమతూకంలో ఉంచుకుంటూ, ఇటు 2 కావాలి, మాకు అభివృద్ధి కావాలి, పర్యావరణం కూడా మిగిలబడాలి. మాకు భవిష్యత్ తరాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి పర్యావరణ సేవలన్నీ వాళ్ళకు కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఇక్కడ మొత్తం నాశనమైనా పర్వాలేదు అనేటువంటి దృక్పథం మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఉండదు. తర్వాత ఇక్కడ ఇందాక ఎవరో ఆయన అనామకుడు వచ్చి మాట్లాడుకుంటే ఏమంటున్నాడంటే యురేనియం, థోరియం, రేడియం అంటున్నాడు. అవి కాదు కదా ఇక్కడ మనం వాడేది. అక్కడ నిజంగా అది ఎక్కడున్నా ప్రమాదమే. అందులో నుంచి రేడియో ధార్మిక కిరణాలు వస్తుంటాయి, ఆ కిరణాలు వేరు. అయితే ఇక్కడ 2 రకాల కిరణాలు వస్తుంటాయి మనకు, అయనైజింగ్ రేడియేషన్, నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని మనకు సూర్యుడి నుంచి వచ్చేటప్పుడే వస్తుంటాయి. అదృష్టం కొద్దీ వాతావరణం అనేది ఒకటి ఉంది, ఓజోన్ పొర అనేది ఒకటి ఉంది. కాబట్టి మనకు హాని కలిగించే కిరణాలన్నీ దాదాపుగా అక్కడే ఆపివేయబడి మనకు కొంచెం మేలు చేసేటి అన్ని కిందికి వస్తున్నాయి. అంతేగాని సూర్యభగవానుడు కూడా అవి మన మీదకి పంపిస్తూనే ఉన్నాడు. కాకపోతే భూతల్లి మనల్ని ఈ వాతావరణం అనే కవచంతో కాపాడుతుంది. అందుకనే ఇక్కడ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే అది కొంచెం మనకు మంచిదే. అయనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే మన శరీరంలోకి చొచ్చుకుపోయి ఫ్రీ రాడికల్స్, అంటే ఈ భాష కొద్దిగా సైంటిఫిక్గా అవుతుంటుంది, ఫ్రీ రాడికల్స్ కలిగజేసి క్యాన్సర్ వస్తుందని చెప్తారు. కానీ ఇది అట్లాంటిది కాదు కదా. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అది వేరే, ఇది వేరే. దీని ద్వారా ఎక్కడన్నా ఏమన్నా వస్తే కొంచెం ఉష్ణం పెరుగుతుంది శరీరంలో అనే మాట ఉంటుంది. అది ఎవరికి పెరుగుతుందయ్యా? నిరంతరం దాని దగ్గర ఉండి వాడే వాళ్ళకు మాత్రమే పెరుగుతుంది. అక్కడ దాకెందుకు ల్యాప్టాప్ వేసుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, ల్యాప్టాప్లోకి కూడా రేడియేషన్ వస్తుంది, వేవ్స్ వస్తుంటాయి. మరి ఆ కూర్చునే వాళ్ళు గంటలు పనిచేస్తారు తొడల మీద పెట్టుకొని, వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి ఈ రేడార్ టవర్ ద్వారా వచ్చేటువంటి కిరణాలు అంత ఘాటుగా మనకు రావు.
ఇది వాస్తవము ప్రజల్లోకి తీసుకుపోవాలి. విఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే ఇది సుదూరంగా ప్రయాణం చేయాలి, ఇక్కడెక్కడో కాదు, సుదూరంగా ప్రయాణం చేసి రేడార్ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే, ఇంకా దానికన్నా ముందు ఎక్కడ లేదు రేడార్ వ్యవస్థ, బేగంపేట విమానాశ్రయంలో లేదా, శంషాబాద్ విమానాశ్రయంలో లేదా, అవునా, కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ దగ్గర లేవా? ఎక్కడైతే ప్రభుత్వానికి దేశ భద్రతకు సంబంధించినటువంటి రహస్యాలు వాళ్ళు కనుగొనాలనో అలాంటి సందర్భాల్లో తప్పకుండా రేడార్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న మోతాదుల్లో ఉంటాయి. కాబట్టి ఈ రేడార్ వ్యవస్థ మనకేం చేస్తుందంటే ఒక రకమైన తరంగాలను పంపిస్తుంది, ట్రాన్స్మిటర్ అంటాం, మళ్ళీ తరంగాలను స్వీకరిస్తుంది, రిసీవర్ అంటాం. ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ తీసుకునేటువంటివి అవి అంతా పరుచుకొని పోవు, ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా సన్నని బీమ్ ద్వారా, అది కూడా పల్స్ అంటే ఇంపల్ అంటే విడిపోతుంది మళ్ళీ పోతుంది, అంటే ఆగిపోయేటువంటి తరంగాలు ఒక ట్యూబ్ అంటే సన్నటి ట్యూబ్ లాగా వెళ్ళిపోతాయి. అది కూడా ఎప్పుడూ ఒకవైపు పోదుంట, ఎట్లా పోతుంది, దిశ మారుతుంది, యాంటెన్నా పైకి కిందికన్నా మారుతుంది లేదా దిశలన్నా మారుతుంది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా నిరంతరంగా దానివల్ల ఈ కిరణాలు ప్రసారం అయ్యే అవకాశం లేదు. ఇంకొకటి, సామాన్య జనాలకు వాళ్ళు ఇచ్చే రేంజ్ ఏదైతే ఉందో థ్రెషోల్డ్ అంటాం మనం, మినిమం టు మ్యాక్సిమం, అంటే ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ఈ రేడార్ వల్ల వచ్చే రేడియేషన్ ద్వారా ఫలానా వ్యాధి వస్తుంది లేదా ఈ విధమైన అసౌకర్యం కలుగుతుంది అని నిర్ధారించి చెప్పలేదు. ఏం చెప్తుంది, వస్తే రావచ్చు, ఇంకా పరిశోధనలు అవసరము, ఇంతవరకైతే మేము ఇది వస్తుందని నిర్ధారించబడలేదు అని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తన డాక్యుమెంట్లో స్పష్టంగా చివరికి సమ్మరీ అని కొట్టారు వాళ్ళు. ఇట్ నీడ్స్ ఫర్దర్ రీసెర్చ్, అంటే ఇంకా దీని మీద పరిశోధనలు సాగించాలి. అట్లాగే మనకు INS కన్నంబాం అని తమిళనాడులో తిరునెల్వేలిలో ఉంది, అది 1990లో స్టార్ట్ అయింది. అది అంటే ఇప్పటికీ దాదాపుగా 20 ఏళ్ళ నుంచి నడుస్తున్నట్టే కదా, దాదాపు 20 ఎక్కువ. మరి అక్కడ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? అక్కడ నేవీ వాళ్ళు ఎట్లా ఉంది అంటే, ఒక ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మా రిపోర్ట్ ప్రకారంగా చూస్తే అక్కడ వాళ్ళు మంచిగా, అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మంచిగా పర్యావరణం మెయింటైన్ చేస్తున్నారు, ప్రజల భద్రతలను ఆరోగ్య పరిస్థితులను కూడా వాళ్ళు కాపాడుతున్నారు, అట్లాంటిది ఏమీ లేదు అనేటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఈ అసత్య ప్రచారం తీసుకుపోయే కంటే నేను కూడా అంటాను ఒక మాట, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చుండి మా ప్రజల్లో ఒక అవగాహన లోపం ఉంది, దాన్ని సరిదిద్దితే బాగుంటుంది, ఎందుకంటే ఎవరో వచ్చి వాళ్ళ లోపల కొన్ని విషబీజాలు నాటి దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు, నిజాలు తెలపండి అని కోరితే కూడా తప్పులేదు, వాళ్ళు ముందుకు రావాలి, ఇది వాళ్ళ బాధ్యత. అయితే దీనిలో వ్యతిరేకించేది నాకు అనిపిస్తుంది ఏంటంటే గుర్తింపు కోసము, అవునా, ఐడెంటిటీ క్రైసిస్, మేము కూడా గుర్తింపు కావాలి. రెండవది, ఆ పార్టీ వాడు ఒప్పుకుంటే మా పార్టీకి ఏం సంబంధము, అంటే పబ్లిక్ అంతా మనం అనట్లేదు, మా పార్టీ వాళ్ళు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ ప్రజలు కూడా ఉన్నారు కదా ఈడ, అంటే మరి వాళ్ళ ప్రజలు పోని అని అనుకుంటున్నారా? అట్లాంటిది లేకుండా ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసే ప్రయత్నం చెయ్యాలి. తర్వాత ఉపాధి హామీలు అంటున్నారు, తప్పకుండా 10 మంది కూడుతుండ్రంటే తప్పకుండా ఉపాధి పెరుగుతుంది, బస్సులన్నీ పోతున్నాయి కొంటుండ్రంటే ఇక్కడ కూరగాయలు అమ్ముతున్న రోడ్ ఎంబడి పెట్టి హైదరాబాద్ పోయే రూట్లో, అవునా, అట్లా ఇక్కడ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, అవునా, బ్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకే కాదు కదా, మన స్థానిక ప్రజలకు కూడా ఇస్తారు కదా అవకాశం అందులోపల. అట్లాగే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని గాబ్రియల్ అని ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ ఉన్నటువంటి గుడికి కానీ దాని పరిసరాలకు కానీ ఎటువంటి భంగం కలగదు, ఇంకా మంచి రోడ్లు వేస్తాము, మంచి వసతులు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. మీరు జనరల్గా చూడండి, BDL కానీ ఇట్లాంటి సిస్టమ్స్ లోపల చూస్తే లోపల టౌన్షిప్ లోపల మంచిగా మెయింటైన్ చేస్తున్నారు గుళ్ళు, అక్కడున్న వృక్ష సంపద చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మనమేమో పెడుతున్నామో వెళ్ళిపోతున్నాము. అట్లా కాకుండా వీళ్ళు ఇక్కడ వృక్ష సంపద కూడా బాగా అభివృద్ధి చేస్తారు. అయితే ఇందాక మిత్రులు సదానంద రెడ్డి గారు అన్నట్టుగా స్థానికులకి ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు,
ఏమి ఇబ్బంది, నిన్నటిదాకా నా మేకలు ఇడిచిపెడితే పోయేవి, నా గొర్రెలు ఇడిచిపెడితే పోయేవి, వాటికి ఎట్లా సార్ అంటే మేము మొత్తం భూమి ఆక్రమించుకోవట్లేదు కదా, మాకు ఇచ్చిన పరిధి లోపల మేము కాంపౌండ్ పెట్టుకుంటాము. అందరినీ రానియ్యరేమో సార్. వాస్తవంగా డిఫెన్స్ సిస్టమ్ అంటేనే అది దేశ భద్రత. నన్ను కూడా నమ్మరు, ప్రధానమంత్రిని కూడా నమ్మకపోవచ్చు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, డిఫెన్స్ గవర్నమెంట్ వాళ్ళకు. కాబట్టి అందరిని ఎట్లా రాణిస్తాం మేము? తర్వాత ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? అసలే డిఫెన్స్ రహస్యంగా ఉండాలి. అది అందరికీ ఓహో మేము ఇక్కడ పెడుతున్నాము అని చెప్పేస్తే ఇంకక్కడ లాభం ఏముంది? తర్వాత ఇంకొక ఆయన అంటాడు, మనం బోర్ ఇక్కడే ఎందుకు వేసినావు సార్, అక్కడే వేయొచ్చు కదా అని అంటే, నేను నిలుబడే దగ్గర బోర్ వేస్తా కానీ నిలుబడని దగ్గర బోర్ ఎందుకు వేస్తాయ్యా? అవునా? నా వ్యవస్థ పెట్టడానికి ఈ పరిస్థితి అనుకూలంగా ఉంది, ఇది నా దేశంలో ఒక భాగము, నా ప్రజల రక్షణకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీన్ని ఎంచుకుంటున్నాను. దీనివల్ల వచ్చే మీకు నష్టం ఏమైనా ఉన్నట్టయితే మేము దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాము. అట్లాగే వీళ్ళు కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పారామీటర్స్ ఉంటాయి కొన్ని. ఆ పారామీటర్స్ చూసుకుంటూ దీనివల్ల ఈ నష్టం వచ్చేటట్టుంది, మరి ఏమైనా మనం తగ్గించగలుగుతామా, దీన్ని ఎట్లా తక్కువ చేద్దాము, ఇది వాడే బదులు ఇది వాడితే ఇంకొంచెం తక్కువ అవుతుంది అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఏమనంటే 1,93,000 పైచిలుకు చెట్లు కొట్టేస్తున్నామని మేము అంటున్నాము, ఇంకా మేము ఆలోచిస్తున్నాము ఎట్లా తక్కువ చేయగలుగుతాము ఈ తీసేసేటువంటి చెట్లను. కాబట్టి దీని మీద అపోహలు పెట్టుకోవద్దు. మనకు మంచి వసతులు వస్తాయి, మంచి గుర్తింపు వస్తుంది. ఇవన్నీ పక్కకు పెడితే దేశానికి అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి వ్యవస్థ. కాబట్టి దేశం కోసం మనం తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. కొంత నాకు లాభం రావాలంటే కొంత నష్టం జరగాలి. నాకు నష్టం లేకుండా నాకు లాభం ఎట్లొస్తుంది? రాదు. తర్వాత ఈ పర్యావరణ ప్రేమికులు అంటున్నారు చాలామంది, నేను కూడా పర్యావరణ ప్రేమికుడిని. ఎంతవరకు మనము సమతూకంలో ఉండాలి. వాస్తవంగా గట్టిగా మాట్లాడితే మన జనాభా ఇంత ఉండొద్దు, ఫ్యామిలీలు తక్కువ కావాలి. మరి ఎవరు తక్కువ చేసుకుంటారు? పెరిగే నోళ్లకు ఆహారం ఇవ్వాలంటే పర్యావరణం మీదనే కదా ఆధారపడేది. అవునా? బావిలో నీళ్ళు ఎక్కువ తోడొద్దు అంటే మేము 50 మంది అయితే మీ నీళ్ళు ఎట్లా తోడొద్దు అంటే ఎట్లా ఊరుకుంటాము? కాబట్టి వీళ్ళని చూసుకుంటూ వీటిని కాపాడుకుంటూ ఈ వ్యవస్థ ముందుకు పోవాలి. దీనికి అన్ని ప్రతిపక్షాలనే స్వపక్షాలనే కాకుండా అఖిల పార్టీలు పెట్టుకొని కూర్చుండి మాట్లాడుకొని ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ జరగాలని కోరుకుంటూ, నేను కూడా దగ్గర ఉంటాను ఇక్కడే. పూడూరు అంటే నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ అవతల నుంచి వచ్చి నేను ఇక్కడ మీకు కథలు చెప్పట్లేదు. మీకు ఏదైతే నష్టం వస్తుంది అనుకుంటున్నారో ఆ నష్టం నాకు కూడా వస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకుంటే నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు. ఇంకా వాళ్ళకు మంచి ఏదైతే స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి సామాన్యులు ఎవరిని రానియరు వాళ్ళు. ఇప్పుడు కొలిమి మండుతుంటుంది, కొలిమి మండే దగ్గరికి మనం అందరిని పోనిస్తామా? చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ పోనిస్తామా? దాన్ని హ్యాండిల్ చేసేటోళ్ళే పోతారు ఆడికి. అట్లా మేమందరం పోవాలి, మాకేమి రావద్దు అనేది ఇది మంచి పద్ధతి కాదు. అయ్యా, ఇది అందరికీ మంచి జరగాలి, మన పర్యావరణం బాగుండాలి, మనము అభివృద్ధి కావాలి. జి శ్రీరాములు, ఎస్ఐబి కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్, రిటైర్డ్ లెక్చరర్ నేను. ఈ పూడూరు మండలంకి కానీ వికారాబాద్ జిల్లాకి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు మనకి ఏం లేవు అసలు. యాక్చువల్గా ఇట్లాంటి ప్రాజెక్టులు రావడం, మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడం మనకు ఎంతో అదృష్టమైన విషయం ఇది. దీని గురించి మనం సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. ఎందుకంటే దీనివల్ల మనకు లాభాలే ఉన్నాయి, నష్టాలు ఏమీ లేవు మనకి. ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ఫరింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇక దీనివల్ల యూజ్ ఏమిటి? సముద్ర జలాల్లో లేదా వేరే ప్రదేశాల్లో సంచరించే నౌకల విషయాలను తెలపడానికి మాత్రమే. ఇది అత్యాధునిక రేడార్ స్టేషన్. ఇది ఇక్కడ నిర్మించబడితే ఇది రెండవ స్టేషన్. ఇది మొదటిది తిరువనెల్లి మద్రాస్ స్టేట్లో ఉంది, ఇది రెండవ స్టేషన్ అవుతుంది. అక్కడ నివసించే వారికి ఎట్లాంటి పర్యావరణం కానీ ఎట్లాంటి రేడియేషన్ కానీ లేదు. అట్లాంటిది మనకెందుకు ఉంటుంది? రెండవది, ఇక్కడ 3,000 మంది ఇక్కడ నివసిస్తారు. ఇక్కడ నేవీ సిబ్బంది వాళ్ళు ఫ్యామిలీస్ 600 ఫ్యామిలీస్ నివసిస్తారు. 600 అంటే వాళ్ళ భార్యలు పిల్లలు అంతా కలిపి 3,000 మంది. వాళ్ళకు రాని నష్టం మనకెట్లా వస్తుంది? మనకు రాదు. దీనివల్ల లాభాలే తప్ప, అంటే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. ఇది సుమారుగా 2,900 ఎకరాల విస్తీర్ణం ఉన్న అడవి.
అందులో వాళ్ళు తీసుకునేంత 1174 ఎకరాలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆ మాత్రమే మనకి బౌండరీ వస్తుంది. మిగతా 2000 ఎకరాలు మనకు అడవి కింద వదిలిపెడతారు. ఇక్కడ ఒక చెట్టు కొట్టివేస్తే 5 చెట్లు లేదా 10 చెట్లు నాటుతామని వాళ్ళు డిఎఫ్ఓ డెబ్రియాలని వాళ్ళు మాట ఇచ్చినారు. అది ఒప్పందం జరిగింది డిఫెన్స్ సిస్టంలో. కాబట్టి మనకు దేశ రక్షణ విషయం కాబట్టి మనం అందరం కూడా వారు చెప్పే అపోహలను నమ్మకుండా మనం సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.